ఎందుకోసం అసలు మీ చుట్టూ ఇన్ని వివాదాలు? ఇవన్నీ మీ తప్పులా, లేదంటే అవతల వాళ్ళు చేసిన తప్పులు మీకు అంటుకున్నాయా? అంటే ఇప్పుడు తప్పులు అందరివి ఉన్నాయండి, కాకపోతే అందరూ కలిసి ఒక మనిషి మీద పడుతున్నారు అంతే. ఎవరి తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఓకే ఎవరి పార్ట్ వాళ్ళు మేము ఇది చేసామని చెప్తే క్లియర్. వాళ్ళు అందరూ కలిసి నా మీద పడడానికి అందరూ ఒక వైపు ఉన్నారంటే న్యాయం వాళ్ళ వైపే ఉందనుకోవచ్చు కదా, తప్పే మీ వైపు ఉందనుకోవచ్చు కదా. లేదు లేదు అదేగా జరిగేది. లేదు అలా ఏం కాదండి. నెగిటివ్ గా ఎక్కువగా కలిసారు. నెగిటివ్ ఎలా కలుస్తుంది? ఇప్పుడు కలియుగంలో ఉన్నామండి మనం. అదొక్కటి మెయిన్ వర్డ్, కీవర్డ్ అని చెప్పొచ్చు. కలియుగంలో ఉన్నా. వాళ్ళందరికీ మీరే ఎందుకు టార్గెట్ అయ్యారంటే నేను మెయిన్ సెక్టర్ పర్సన్ ఉన్నాను. ఓకే, బట్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ నుంచి ఏం కోరుకుంటున్నారు వాళ్ళంతా? శేఖర్ భాష అయితే ఫేమ్ కోరుకుంటున్నాడు, యూట్యూబ్ ఛానల్స్ అయితే వ్యూస్ కోరుకుంటున్నాయి, ప్రీతి ఉదయ్ అయితే ఫేమ్ అండ్ మనీ అయి ఉండొచ్చు, మస్తాన్ సాయిద్ అయితే కేసు. అందరికీ ఒక్కొక్కటి ఉంది. శత్రు కలుస్తారంటారు కదా, అలా కలుస్తున్నారు అంతే. సో శత్రు మిత్రు అయినరు వాళ్ళు అంతా ఒకటే అయినరు. బట్ వాళ్ళకి కూడా శత్రువులే మళ్ళీ. కాకపోతే లావణ్యాన్ని ఓడించడానికి కలిసారు ఫర్ నౌ అంతే. బట్ అది జరగదు ఎప్పటికీ. కానీ ఇందులో లావణ్య బిహేవియర్ గానీ క్యారెక్టర్ గానీ ఎక్కడ కూడా నెగటివ్ లేదని ఒప్పుకుంటున్నారా మీరు? ఇప్పుడు బిహేవియర్ క్యారెక్టర్ దేన్ని చూసి డిసైడ్ చేయొచ్చండి? ప్రవర్తన మనిషి అంటే బిహేవియర్ ఎవరితో? అవతల వాళ్ళతో, ఎదుటి వ్యక్తితో. నేను నా భర్తతో కొట్లాడుకున్నాను. కొట్లాడుకోవడం లావణ్య రాస్తారు ఒక్కడికే జరిగిందా లైఫ్ లో? ఎవరికి జరగవా కొట్లాటలు? రాస్తారు. ఎట్లా? మేము పెళ్లి చేసుకున్నామండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. 11 years టుగెదర్ ఒక ఇంట్లోనే ఉన్నాం. ఒక ఇంట్లో ఉన్నారు తెలుసు కానీ పెళ్లి చేసుకున్నానికి అదే చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మరి ఇలాంటి ఒక రోజున రాస్తారు వచ్చి, మళ్ళీ క్వశ్చన్ డైవర్ట్ అయిపోతుంది మనకి, మరి చెప్పి దానికి వెళ్దాం. ఇలాంటి ఒక రోజున రాస్తారు ఇలా వదిలేస్తాడు అన్నది తెలిసి ఉంటే నేను డెఫినెట్ గా నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని. అతను అంత నమ్మాను. అసలు ఒక రోజు అంటే వస్తుందని కూడా నాకు థాట్ లో కూడా లేదు. మేము ఎంత ఓపెన్ గా ఉన్నాం, ఎంత షేర్ చేసుకున్నామంటే మస్తాన్ గురించి జరిగిన ప్రతి థింగ్, ఈవెన్ స్మాల్ థింగ్ తో సహా రాస్తానికి అన్ని తెలుసు. అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. అదే నా ధైర్యం, నిజమే నా ధైర్యం అండి, అది నిజం. కానీ యాక్చువల్గా అంటే సో నేను అతనితో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నాను. దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటది. నేను ఎందుకు మాట్లాడాను అంటే నాకేం పిచ్చి కాదు, ఊరికే వచ్చేసి ఇప్పుడు మీరు కూర్చుంటే మీతో వచ్చి సంబంధం లేకుండా గొడవ పడ్డానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. మరి ఆ రీజన్ ఏంటి? నేను ఎందుకు గొడవ పడ్డాను రాజుతో, ఎందుకు ఆ రోజు కోపంగా ఉన్నాను, ఎందుకు ఇంకొక వాళ్ళని తిడుతున్నాను, దట్టు రాజతరుని కానీ రాజతరుని పేరెంట్స్ ని కానీ. మరి 11 ఏళ్ళు ఉన్న నన్ను ఒక్కసారిగా వదిలేస్తాను అంటే ఇంకొక ఆడదాని కోసం, దట్టు నాకు బాధేసింది. నా దారేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నెట్టుకోవాలి ఇప్పుడు అన్న దాంట్లోని నేను సైక్ అయిపోయి ఉన్నాను. దానికి తోడు రాస్తారు ఒక సాంగ్ పాడాడు 4 మగాళ్ళ ముందు. ఇప్పుడు అదే ఆడియోలో నేను అంటూ ఉన్నాను, 4 మగాళ్ళ ముందు ఎలా పాడతాను, ఆ పాట ఎలా పాడతావు, అది ఎవరికి వినిపించలేదు. ఒక బూత్ మాత్రమే వినిపించింది. ఆ బూత్ కూడా నన్ను అంటే నేను అతను అన్నాను. అతను జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాడు. వీళ్ళందరూ చేసిన పనులతో సహా వీళ్ళందరూ చేసినవి ఏంటంటే జేబులో ఫోన్లు పెట్టుకొని రికార్డ్ చేసుకున్నారు. కాల్ రికార్డింగ్స్ కూడా కాదు అవి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఒక రికార్డర్ ఆన్ చేసి పక్కన పెట్టుకోవడం. కాల్ రికార్డింగ్స్ అన్నారు అవి? లేదండి, రాజ్ తరుణ్ నేను పక్కనే ఉన్నాము. నేను మస్తాన్ సాయితో, అందులో మస్తాన్ సాయి చింటూ నువ్వు రా ఇప్పుడు అంటున్నది కూడా రాజ్ తరుణ్ ఫోన్ లో రికార్డ్ అయిన ఆడియోనే. రాజ్ తరుణ్ ఫోన్ లో ఆన్ చేసి పెట్టుకున్నాడు. మరి 1.5 hour కాల్ ఉంది. 1.5 hour లో మొత్తం స్టోరీ ఉంది. ఓన్లీ తిట్టింది ఒకటే ఎందుకు చూస్తున్నారు? దాని తర్వాత గ్లాస్ తీసుకొని పగలు కొట్టుకున్నాయి ఉన్నాయి, తగిలినవి ఉన్నాయి. గ్లాస్ ఊడిస్తే నాకు రక్తం కారుతున్నా సరే మరి రాజ్ తరుణ్కి గ్లాస్ గుచ్చుకుంటదేమో అన్న దగ్గర నువ్వు పైన కూర్చో, నువ్వు కాలు కింద పెట్టకు, కాలుకి గుచ్చుకుంటది అన్నాను. ఆయన ఒకటి గుచ్చుకుంది, నా తల పగిలింది, రాజ్కి కాలుకి గుచ్చుకుంది. మరి అందులో కేరింగ్ ఉంది, మరి మేము హాస్పిటల్కి వెళ్ళాం, అన్నీ ఉన్నాయి. కొట్టుకుంటాం, తిట్టుకున్నాం, పొద్దున్న నార్మల్ అయిపోయాం. మరి అదే రోజు పొద్దున్న నార్మల్ అయిపోయాను. టికెట్లు మళ్ళీ నాకు రాజా యుఎస్కి బుక్ చేశాడు. యుఎస్కి వెళ్ళాను. డాగ్ డిపోర్ట్ అయింది, నేను కాదు, మళ్ళీ శేఖర్ భాష ఇంకేదో స్టోరీ చెప్తాడు దానికి కూడా. డాగ్ డిపోర్ట్ అయింది, వస్తే నన్ను అరెస్ట్ చేసి ప్రెజెంట్ పంపించారు. ఓకే, కానీ అంటే నా ఇంటర్వ్యూలో శేఖర్ భాష ఒకే ఒక్క మాట అన్నిటికీ కలిపి సింగిల్ గా మిమ్మల్ని అన్న మాట ఏంటంటే ఇది పక్కా హనీ ట్రాప్, ఇది ఒక దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ హనీ ట్రాప్ అని చెప్తా ఉన్నాడు. సో దాన్ని మీరేమంటారు? అంటే శేఖర్ భాష దగ్గర హనీ లేదేమో అండి నేను అతన్ని ట్రాప్ చేయడానికి. రెండోది 11 ఏళ్ళు వెయిట్ చేయాలి నేను రాజ్ తరుణ్ని హనీ ట్రాప్ చేయడానికి. అతను లైఫ్ లో హిట్స్ ఉన్న టైంలో అప్పుడే హనీ ట్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. 11 years నేను ట్రాప్ చేశానా, నా లైఫ్ సాక్రిఫైస్ చేసి హనీ ట్రాప్? అప్పటి నుంచే ట్రై చేస్తా ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఏం బయటకు వచ్చింది? అప్పటి నుంచి ప్రేమగా ఉన్నాం, ఇప్పుడు మాల్వి మల్హోత్రా వచ్చాక వదిలించుకోవాలి అనుకున్నాడు, ఇప్పుడు వదిలేశాడు, కేసు పెట్టాను. కానీ రాజ్ తరుణ్ వదిలించుకోవాలనుకుంది ఇప్పుడు ఈ మధ్యలో కాదు, మాల్వి వచ్చాకే.
అంతే అంతే. లాస్ట్ 2-3 years నుంచే డిస్టర్బెన్స్ అవుతున్నాయండి మాకు. అంతే. మరి అంతకుముందు ముందు నుంచి బాగుండే. వదిలించుకోవాలనుకున్నప్పుడు అతను ఎందుకు ముందు నుంచి వదిలించుకోలేదని మనం అతన్ని అడగాలి. ఉమ్, ఉమ్, అంతకుముందు బాగుండే వాళ్ళం, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాం, మొన్న కూడా బాగానే ఉన్నాం. ఉమ్, వాడు అంటున్నాడు 2017 దాకే సంసారం చేశాడని. ఇప్పుడు రాజ్ తరుణ్ అపోనెంట్ గా ఫైట్ చేస్తున్నప్పుడు వాడికి ఒక సపోర్ట్ కావాలనుకున్నప్పుడు వాడు అబద్ధాలే చెప్తాడు. వాడు చెప్పిన అబద్ధాలకి నమ్మిన ఈ ఎదవని ఏమనాలి? నాకు బూతులు వస్తాను, నాకు కోపమే ఉంది కాబట్టి నేను తిడతాను. అంతేగాని శేఖర్ భాష గారు అనుకుంటూ మాట్లాడడం అంటే నాకు రాదు. ఉమ్. వాడు నన్ను ఎన్ని ఛానల్స్ లో ఎలాంటి మాటలు కానీ అంటే మీ క్యారెక్టర్ ని డిసైడ్ చేసిందే ఫస్ట్ మీ మాటలు, అవును మీ బూతులు, లేదంటే మీరు నా చెప్పు బూతులు విసరడం, అందరిని మీరు చెప్పు విసరడం. మరి అమ్మాయికురాలు అయిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి చిన్న పిల్లని తీసుకొచ్చి అభం శుభం తెలియని అదే డైలాగ్ రిపీటెడ్ గా 10 సార్లు చెప్తున్నాడు. ఉమ్, ఆల్రెడీ నన్ను అప్పటికి డామేజ్ చేసిన ఒక వ్యక్తి ఉమ్, ఒక 20-30 ఛానల్స్ అప్పటికే వెళ్ళి నా ఆడియో రికార్డింగ్ విత్ బీప్ వినిపించాడు, వితౌట్ బీప్ వినిపించాడు. ఉమ్, వినిపించి ఏదైతే డ్యామేజ్ చేశాడో ఇప్పుడు ప్రీతితో కూడా అదే స్టార్ట్ చేయడానికి రెడీగా వచ్చాడు. ఫైల్ పట్టేసుకొని ఎవిడెన్స్ ఉండి మాట్లాడమనండి. నేను తప్పు ఏదైనా ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్ బాధ్యత గల మనిషి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి. అంతేగాని వీడు చెప్పిందంతా వినుకోండి ఇప్పుడు జనాలకు బ్యాడ్ చేయాలనేది వాడి ఉద్దేశం. కరెక్టే. కానీ తను అనుకున్నది ఏంటంటే, తను చెప్పేది ఏంటంటే, అంటే మీ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ మిమ్మల్ని చూస్తూ ఉంటే తన దగ్గర సమాధానం లేకనే అట్లా ఇరిటేట్ అయ్యింది. వాడి దగ్గర సమాధానం లేక చాలా ఛానల్స్ నుంచి పారిపోయింది అతనండి. అండ్ రెండోది అసలు వాడు ఎవడు? అసలు ఎవడు? రాజ్ తరుణ్ కి శేఖర్ భాషకి సంబంధం ఏంది? ఎవడు? అంటే మీకు తెలియాలి. మేము ఎప్పుడు చూడలేదు అతని లైఫ్ లో. మీరు ఇన్నేళ్ళ సంసారంలో మీరే చెప్పాలి. తన ఫోన్ నా దగ్గరే ఉంది, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. తన కాంటాక్ట్ కూడా తన ఫోన్ లో లేదు. లేదా మా లైఫ్ లో ఆర్జే శేఖర్ భాషని ఎప్పుడు చూడలేదు. బిగ్ అప్ ఫేమ్ లో కూడా అతని వాయిస్ లేదు. ఎందుకోసం మరి అసలు ఆయన? ఫేమ్, డబ్బులు, అంతే. అంతే. అట్లేం లేదు. నాకు రాజ్ తరుణ్ తెలుసు, ఫ్రెండ్ అని చెప్పాడు ఆయన. లేదు అబద్ధం. షూర్. ఒకవేళ మహా అయితే తెలిస్తే ఒక మీటింగ్ ఏమైనా తెలిసి ఉండాలి, లేదా ఆల్రెడీ నన్ను వదిలించుకునే ప్లాన్ లో వీడిని పిలిపించి ఉండాలి. ఓకే నేను కూడా బిగ్ బాస్కి వెళ్తున్నా కదా, ఫేమ్ వస్తుందని అందరూ కలిసి చేసి ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.